ప్లెయిన్ బిర్యానీ టేస్ట్ ఉంది, గొంగూరుతో టేస్ట్ ఉంది, కట్టాతో ఇంకా టేస్ట్ ఉంది. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. విజయవాడలో బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది అంటే ముందు వరుసలో ఉంటుంది విజయవాడ వన్ టౌన్లో ఉన్నటువంటి స్టార్ బిర్యానీ హోటల్. పేర్లోనే స్టార్ ఉన్న ఈ హోటల్లో బిర్యానీ చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అసలు విజయవాడ స్టార్ బిర్యానీ హోటల్లో బిర్యానీ అంటే చాలామందికి టేస్ట్ మాత్రమే కాదు, ఒక ఎమోషన్ కూడా. అలాంటి మంచి టేస్టీ బిర్యానీని మనం కూడా టేస్ట్ చేసేద్దాం రండి. నా పేరు ఇక్బాల్ అహ్మద్. నేను 1991లో ప్రారంభించాను ఈ హోటల్. నా పరిస్థితి నా చేత హోటల్ పెట్టించింది. అప్పట్లో నాకు హోటల్లో పెద్ద అనుభవం కూడా లేదు. ఏదో కొంచెం మనకు తెలిసిన వాళ్ళకి వండి పెట్టుకొని డెవలప్ చేసుకుంటూ వచ్చాను. కొంచెం డెవలప్ అయ్యేటప్పటికి నాకు లైసెన్స్ తీసుకోవాలి, ఒక బ్రాండ్ తీసుకోవాలని కొందరు సలహాలు ఇచ్చారు. ఆ టైంలో పేరేం పెట్టాలి అని ఒక చర్చించాం. ఈ రోజుల్లో స్టార్ బాగుందనుకోండి, ఏ పేరైనా చెల్లుబాటు అవుతున్నారు. కాబట్టి నాకు ఆలోచించింది, ఆ స్టార్ బాగుంటే ఏదైనా చెల్లుబాటు అవుద్దన్నారు. కాబట్టి ఆ స్టార్ పెడితే ఎలా ఉంటుంది అని అప్పుడు స్టార్ హోటల్ పెట్టాలని నా ఐడియా వచ్చిందనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలా స్టార్ హోటల్ మీద నడుస్తుంది. తర్వాత వచ్చిన కస్టమర్లకి కొంతమంది వచ్చేవాళ్ళు, ఆ కొంతమందిని నేను ఆకట్టుకోవాలనేసి కడుపు నిండా వాళ్ళకి వాళ్ళు కడుపు నిండా పెట్టాలనే అభిప్రాయం. బతిమాలి కడుపు నిండా పెట్టించేవాళ్ళు అనమాట. అది వచ్చిన వాళ్ళు మాకు తృప్తిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. అలా ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగానండి. ఈరోజు కూడా సరే, ఏ ఒక వస్తువైనా నేను మార్కెట్లో మంచి ఫస్ట్ రకం నాకు కొనాలి. ఎందుకంటే మా కస్టమర్స్ మాకు ఎప్పుడూ మా రేట్ అడగలేదు, మాకు మంచి క్వాలిటీ కావాలని అడిగేవారు. అదేవిధంగా ఈరోజు కూడా సరే, కస్టమర్లు ఎలా వస్తున్నారని కాదు, ఎలా వెళ్తున్నారనే గమనిస్తుంటాను నేను. ఇప్పుడు మా వర్కర్లు కూడా దేవుడి వల్ల చక్కగా అందరూ నాకు సహకరిస్తున్నారు. ఇప్పుడు కనీసం ఒక 25 మంది వరకు పనిచేస్తున్నారు. మా బిర్యానీలో ఇంకో గొప్పతనం ఏంటంటే లైట్ మసాలా, ఎక్కువ మసాలాలు ఉండదు. తినేవాళ్ళకి మధ్యాహ్నం పూట తిన్నారనుకోండి, అరుగుదల కూడా బాగా అవుతుందండి. మళ్ళీ సాయంత్రం తినడానికి రెడీ అయిపోతారండి. ఇది తర్వాత వచ్చేసి మా బిర్యానీలో పాటు కొన్ని హోటల్స్లో వచ్చి షేర్వా ఇలాంటివన్నీ ఇస్తారండి. షేర్వాలు గిర్వాలు అయితే హార్డ్ అయిపోతాయండి. ఇప్పట్లో అవి హార్డ్ తినేసి గుండెల్లో మంట, అరగడకపోవడం ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటాం. కాబట్టి మేము కట్టా ఇస్తామండి. కట్ట అంటే కాయకూరలతో చేసి సొరకాయలు, వంకాయలు ఇలాంటిది వేసి కట్ట, వీటి ముస్లిం పెళ్ళిళ్ళలో చేస్తారండి. అలాగా ఆ కట్ట వేస్తే తినడానికి కూడా బాగుంటుందండి. కడుపు మీద తినగలుగుతారండి. తినగాక అరుగుదల కూడా బాగానే ఉంటుందండి. వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు మామూలుగా మేము మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ జాయింట్ బిర్యానీ వేస్తామండి. ఇక్కడ మటన్ బిర్యానీలో అయితే మాకు పొట్టేలు మాంసం తప్ప వేరే తీసుకోమన్నమాట అండి. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి ఫేమస్గా చాలామంది చికెన్ జాయింట్ బిర్యానీని లైక్ చేస్తారు. కోడిని 4 ముక్కలు చేసి ఒక్కొక్క ముక్క అలాగే ఆయిల్ ఫ్రై చేసి ఒక దమ్ రైస్లో ఇది పెట్టిస్తాం అన్నమాట అండి. ఇది ఫస్ట్ వచ్చి తారాపేట శేషమహల్ ఎదురుగుండా సందులో ఉండేదండి. ఆ తర్వాత అక్కడ మనకు పెరిగే కొద్దీ ఇప్పుడు మెయిన్ రోడ్లో ఇప్పుడు తారాపేట మసీద్ ఆనుకొని ఉందండి. ఇప్పుడు ఇది ఒక 50% పార్సల్ లేదండి, 50% సిట్టింగ్ ఉంటుందండి. పార్సల్ కూడా మాకు తీసుకునే వాళ్ళు తృప్తిగా మటన్ బిర్యానీ 400 రూపాయలు తీసుకుంటున్నాండి ప్రస్తుతం.
మామూలుగా ఒక బిర్యానీ మేము ఒకళ్ళకని చెప్తాం, లైట్గా తినోళ్ళు ఇద్దరు కూడా తినేస్తారు మన నేను ఫస్ట్ నా ఒకరితోనే తయారని. ఇప్పుడు నాకు నా తమ్ముడు గుల్జార్ అని ఉన్నాడు, తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారండి. ఏంటి ఇద్దరు కూడా మాకు సహకరించడం ఇప్పుడు అందులో మేము నిలబడడానికి కారణం కూడా వాళ్ళేనండి. స్టార్ బిర్యానీ అనేది 30 సంవత్సరాల నుంచి నేను తింటున్నా. శేషమాన్ పక్కన ఉండేది ఎదురుగా, ఇప్పుడు కొత్తగా ఇక్కడ మార్చారు. ఇన్ని బిర్యానీలు వచ్చినా దీని టేస్ట్ వేరే. విజయవాడలో చాలా బాగుంటుంది, అందుకనే మళ్ళీ ఈరోజు వచ్చా. ఇది ఇక్కడికి వచ్చే వాళ్ళంతా చుట్టుపక్కల ఊరి నుంచి అవసరం వస్తారు. బిర్యానీ గురించి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, వచ్చి తినేసి వెళ్తారు. పాత హోటల్ అటు పక్కన సైడ్ ఉండేదండి. అది విజయవాడలో నెంబర్ ఆఫ్ టేస్ట్ అది ఉండాలంటే మాత్రం ఇక్కడ చాలా నెంబర్ 1గా ఉంటుందండి. అసలు ఏదైనా కానీ ఏ ఐటమ్ అయినా కానీ ఇక్కడ టేస్ట్ అనేది నాకు కనబడలేదు ఎక్కడ కూడా. విజయవాడలో నెంబర్ ఆఫ్గా క్వాలిటీ కూడా అసలు నెంబర్ 1గా ఉంటుందండి. అసలు అన్లిమిటెడ్ ఉంటుంది, తినేవాళ్ళు కావాలంటే ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, అంతగా అన్లిమిటెడ్ ఉంటుందండి. మేము చాలా కాలం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇది లేటెస్ట్గా పెట్టింది. ఇదివరకు వేరే చోట ఉండేది, అక్కడ కూడా బాగా వెళ్ళేవాళ్ళం మేము. ఇక్కడ బాగా ఫుల్ జాయింట్ బ్రెస్ట్ పీస్ బిర్యానీ చాలా ఫేమస్ అండి ఇక్కడ. ఎప్పుడు ఎవరైనా ఉంటే కనుక విజయవాడ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీగా వచ్చి ట్రై చేయండి. ఇప్పుడు కాదు, ఇది ఎప్పటి నుంచో ఫేమస్ ఇక్కడ. చాలా టేస్టీ బిర్యానీ అందిస్తారు వీళ్ళు, చాలా సంవత్సరాలు అయింది. విజయవాడ 1 టౌన్లో ఉన్నటువంటి ఈ స్టార్ బిర్యానీ హోటల్లో ప్రస్తుతం నేను ఉన్నాను. నా ముందైతే మటన్ బిర్యానీ. ఇది మటన్ బిర్యానీ చాలా స్పెషల్. మటన్ బిర్యానీతో పాటు ఈ స్టార్ బిర్యానీ హోటల్లో ఈ జాయింట్ బిర్యానీ, అంటే జాయింట్తో కూడి ఉంటుంది. అంటే కోడిని ఒక 4 ముక్కలు చేస్తారు, ఆ 4 ముక్కలతో ఈ జాయింట్ బిర్యానీ అనేది తయారు చేస్తారు. ఇంత పెద్దగా ఉంటుందన్నమాట పీసులన్నీ కూడా. సో వీటితో కూడా జాయింట్ బిర్యానీ చాలా ఇష్టంగా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి జాయింట్ బిర్యానీ, చికెన్ జాయింట్ బిర్యానీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ నోరూరించి ఐటమ్ ఏదైనా ఉంది అంటే మటన్ బిర్యానీ అనమాట. ఈ స్టార్ హోటల్లో బిర్యానీ అంటే ఇంకా విజయవాడ వాళ్ళకి ఒక ఎమోషన్ అనమాట. సరే, బిర్యానీ అయితే మన కోసం వెయిట్ చేస్తుంది. బిర్యానీ అయితే టేస్ట్ చేద్దాం. మటన్ బిర్యానీ అట్లాగే లెగ్ పీస్ కూడా టేస్ట్ చేద్దాం. వావ్, ఈ బిర్యానీ వడ్డించుకుంటుంటే ఈ బిర్యానీ నుంచి వచ్చే ఆ సువాసన, ఆ అరోమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ మటన్తో పాటు కాంబినేషన్, అంటే మటన్ అనే కాదు బిర్యానీతో కాంబినేషన్ వచ్చి గోంగూర. చాలా స్పెషల్గా గోంగూర అయితే చేశారు. ఈ గోంగూర కాంబినేషన్లో ఈ బిర్యానీ ఏ బిర్యానీ తిన్నా కూడా చాలా మంచి ఫ్లేవర్తో అదిరిపోద్ది. అట్లాగే కట్ట, ఈ విజయవాడ కానీ అంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా ఈ కట్ట అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ కట్ట కూడా ఇక్కడ చాలా స్పెషల్గా చాలా రకాల కూరగాయలు వేసినట్టున్నారు. ఆ కూరగాయలన్నీ వేసి చాలా స్పెషల్గా కట్ట అనేది చేశారు. జనరల్గా ఇక పోతే రైతా, ఈ రైతాతో ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ ముక్కలతో మంచి బిర్యానీ అయితే ఈ స్టార్ హోటల్లో సర్వ్ చేయడం జరిగింది. ఈ పీస్ చూసారా, మటన్ కనుక ఇట్లా పట్టుకుంటే అబ్బో పీసుల కింద అయిపోతుంది. మొత్తం కట్టెల పొయ్యి మీదే ఇక్కడ కుకింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఈ స్టార్ బిర్యానీ హోటల్ ప్లేస్ మార్చినా కానీ పద్ధతి మాత్రం అదే పద్ధతి. పాత హోటల్లో ఎలాంటి కుకింగ్ పద్ధతులు అయితే ఉన్నాయో, అంటే కట్టెల పొయ్యి మీద తయారు చేసే విధానం ఏదైతే ఉందో అదే విధానాన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పెద్ద గిన్నెల్లో కట్టెల పొయ్యి మీద ఇక్కడ బిర్యానీ కానీ కుష్కా కానీ ఇవన్నీ కూడా తయారవుతూ ఉంటాయి అన్నమాట. టేస్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ ఉట్టి మటన్ పీస్ అయితే ముందు తినాలని నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. చాలా మంచి టేస్ట్ అనమాట. అంటే నిజానికి కట్టెల పొయ్యి మీద ఉండే ఫ్లేవర్ ఉంటుంది చూసారా, ఆ ఫ్లేవరు ఎగ్జాక్ట్గా ఈ స్టార్ బిర్యానీలో కనిపిస్తుంది.
చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా అదిరిపోయింది. కొంచెం నిమ్మకాయ పిండుదాం. ఎందుకు నా వీడియోస్ కింద అన్న స్టార్ బిర్యానీ హోటల్ ఒకసారి చూపించన్న, స్టార్ బిర్యానీ హోటల్ ఒకసారి చూపించన్న అని అడుగుతున్నారు. చాలా క్లియర్గా ఇప్పుడు అర్థమైంది. అల్టిమేట్ టేస్ట్ అనమాట. ఇంగ్రీడియంట్స్ ఎంచుకునే విధానం దగ్గర నుంచి, అంటే ఏ గ్రేడ్ ఇంగ్రీడియంట్స్ ఎంచుకోవడం దగ్గర నుంచి కస్టమర్ టేబుల్ మీదకి వచ్చే వరకు కూడా చాలా శ్రద్ధతో ఈ బిర్యానీ తయారు చేయడం కానీ దీన్ని సర్వ్ చేయడం కానీ చేస్తున్నారు. అందుకే బహుశా ఇంత మంచి టేస్ట్ ఉన్నట్టుంది. ఇంతకుముందు కొంతమంది కస్టమర్లు మాట్లాడుతూ కూడా ఈ హోటల్ పెట్టి 30 ఏళ్ళు అవుతుంది, అప్పటి నుంచి కూడా ఎప్పుడు బిర్యానీ తినాలన్నా కానీ ఇదే హోటల్కి వస్తామని కూడా చెప్తున్నారు. హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి విజయవాడ అయితే తగులుతుందేమో కానీ ఈ స్టార్ బిర్యానీ హోటల్ అయితే మాత్రం కొంచెం విజయవాడ సిటీ లోపలికి 1 టౌన్ దగ్గరికి రావాలి. కానీ పని కట్టుకుని వచ్చి ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేసి వెళ్తున్నారంటే దీని టేస్ట్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. గోంగూర ఫ్లేవర్ అయితే మాత్రం లొట్టలు వేసుకుని తినొచ్చు, డౌట్ ఏం లేదు. కట్ట అయితే వేడివేడిగా ఆనపకాయ ముక్కలు, వంకాయ ముక్కలు వీటన్నిటితో ఈ కట్టలో ఆనపకాయ ముక్క ఎంత సాఫ్ట్గా ఉందో బిర్యానీలో మటన్ ముక్క కూడా అంతే సాఫ్ట్గా ఉంది. ప్లెయిన్ బిర్యానీ టేస్ట్ ఉంది, గోంగూరతో టేస్ట్ ఉంది, కట్టాతో ఇంకా టేస్ట్ ఉంది. మస్ట్గా ట్రై చేయొచ్చు ఈ మటన్ బిర్యానీ అయితే. చాలామంది ఇక్కడ జాయింట్ బిర్యానీ చాలా ఇష్టంగా తింటుంటారు. జాయింట్ బిర్యానీ చాలా బాగుంది, బట్ నాకైతే మాత్రం మటన్ బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ మటన్ బిర్యానీకి ఎంత క్రేజ్ ఉంటుందంటే మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడ హోటల్ స్టార్ట్ అవుతుంది, 3 గంటల వరకు అయితే బిర్యానీ ఉంటుంది. బట్ మటన్ బిర్యానీ మాత్రం 1.5 అవర్, అంటే 1 to 1.5 అవర్లో మాత్రం మటన్ బిర్యానీ అయితే క్లోజ్ అయిపోతుంది. మటన్ బిర్యానీ తినాలనుకునే వాళ్ళు మాత్రం తొందరగా మాత్రం రావాలి. స్టార్టింగ్లో మాత్రమే మటన్ బిర్యానీ ఉంటుంది, తర్వాత అయితే మాత్రం రెగ్యులర్ అన్నీ అంటే చికెన్ బిర్యానీస్ అవన్నీ ఉంటాయి. బట్ మటన్ బిర్యానీ తినాలంటే మాత్రం కొంచెం ఎర్లీగా అయితే మాత్రం మన ఈ బిర్యానీ హోటల్స్ రావాల్సి ఉంటుంది. ఈవినింగ్ వచ్చి మళ్ళీ 7కి స్టార్ట్ అవుతుంది, 10 వరకు ఉంటుందన్నమాట. ఈ స్టార్ బిర్యానీ హోటల్లో మెనూ కనుక అబ్జర్వ్ చేస్తే అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి, వాటి ప్రైసెస్ ఎంత. మటన్ దమ్ బిర్యానీ 400, మటన్ కపుల్ బిర్యానీ 570, అంటే కొంచెం ఎక్స్ట్రా తినాలనుకునే వాళ్ళకి 570. నిజానికి మటన్ దమ్ బిర్యానీ అయితే ఒకటి తీసుకున్నా ఇద్దరు హ్యాపీగా తినొచ్చు, బట్ ఇంకొంచెం ఎక్కువ మంది ఉంటే మాత్రం కపుల్ బిర్యానీ తీసుకోవచ్చు, 570 రూపీస్. చికెన్ దమ్ బిర్యానీ 230, చికెన్ దమ్ కపుల్ బిర్యానీ 370, చికెన్ జాయింట్ బిర్యానీ 230, చికెన్ జాయింట్ కపుల్ బిర్యానీ 370. అలాగే బిర్యానీతో పాటు కుష్కా కూడా ఉంటుంది, కుష్కా కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. కుష్కా బిర్యానీ రైస్ 130, చికెన్ జాయింట్ రోస్ట్ పీస్ అయితే 120, 120, చికెన్ లివర్ కర్రీ అయితే 80 రూపీస్ అనమాట. అంటే మినిమం 80 రూపీస్ నుంచి మ్యాక్సిమం 570 వరకు కూడా ఇక్కడ స్టార్ బిర్యానీ హోటల్లో ప్రైసెస్ అయితే రేంజ్ అయితే ఉందన్నమాట. ఓవరాల్గా విజయవాడ 1 టౌన్లో ఉన్నటువంటి స్టార్ బిర్యానీ హోటల్లో మాత్రం బిర్యానీస్ అయితే మాత్రం 5 స్టార్ రేంజ్ అనమాట. అదిరిపోయాయంతే, ఇంకో మాట లేదు. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఎస్పెషల్లీ నాకైతే మటన్ బిర్యానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది.